మహోన్నతమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం. పౌలు, తిమోతి, సైలస్ వీరు ఏథెన్సులో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తెస్సలోనిక నుంచి పౌలు అతనితో ఉన్నవారు బెర్యాకు వెళ్ళి అక్కడి నుండి ఏథెన్స్కు వెళ్ళారు. అప్పుడు వీరిలాగున అనుకున్నారు, మన సహోదరుడు దేవుని సేవకుడు క్రీస్తు శుభవార్త విషయంలో మా జత పనివాడైన తిమోతిని మీ దగ్గరికి పంపించామని, తెస్సలోనిక సంఘం యొక్క సమాచారాలు తెలుసుకోవడానికి తిమోతిని పంపించామని చెప్తున్నారు. ఎందుకు అంటే వారు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో, సువార్త ప్రకటించినప్పుడు వారు ఉన్న విధానం, ఆ తర్వాత కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వారికి రావడం జరిగింది. ఒకవేళ ఈ బాధల్లో వాళ్ళు ఏమన్నా విశ్వాసంలో బలహీనమైపోతారేమో, దేవునికి దూరం అయిపోతారేమో, భక్తి విషయంలో సన్నగిల్లిపోతారేమోనని వారిని బలపరచడానికి, ప్రోత్సహించడానికి, అక్కడి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో తెలుసుకోవడానికి తిమోతి వెళ్ళడం జరిగింది. ఈ తిమోతి ఒక మంచి విశ్వాసిగా ఉండేవాడు. ఆ తర్వాత పరిచారకుడిగా మార్చబడ్డాడు. పౌలు గారికి మంచి పరిచారకుడు. ఆ తర్వాత పౌలు గారు తనని సేవకి ప్రతిష్ఠించి పరిచర్యను అప్పగించారు. ఇప్పుడు పరిచర్య నిమిత్తమై తెస్సలోనికకు వెళ్ళి అక్కడ పౌలు గారు పడుతున్న ప్రయాస, తాను జైల్లో మగ్గిపోతున్న విధానం, దేవుని పట్ల ఆయన కలిగిన ఆసక్తి, పౌలు గారు తెస్సలోనిక సంఘం పట్ల కలిగిన ఆ ప్రేమ, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, వీటన్నిటిని బాగా తెలుసుకుని ఆ తర్వాత పంపించబడ్డాడు. ఇప్పుడు సంఘం తిమోతి వలన బలపరచబడాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి సంఘాన్ని అప్పగిస్తే ఆ సంఘం కట్టబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. అంత మాత్రమే కాదు, సంఘం వలన, ఆ పంపించబడిన వ్యక్తి వలన ఆ సంఘం దేవునికి దగ్గర అవ్వాలి. కొన్ని సంవత్సరాల క్రిందట మేము తప్పని పరిస్థితుల్లో ఒక సేవకుడిని పంపించడం జరిగింది ఇంటికి. ఆ రోజు శుక్రవారపు ఆరాధన. పంపిస్తే ఆ సేవకుడు కొత్త బోధ చేశాడు సంఘానికి. హల్లెలూయా అంటే స్తోత్రం చెప్పాలి, స్తోత్రం అంటే హల్లెలూయా చెప్పాలి, కానీ హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు మీరు, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఇంకొక విషయం కూడా అలాగే ప్రస్తావన తెచ్చి సంఘాన్ని ఆ రోజంతా తన సొంత బోధలో నింపేశాడు. కొన్ని సంవత్సరాలుగా సంఘం గట్టి ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటుండగా ఒక్కరోజు ఒక్క ప్రసంగంలో అతను సంఘాన్ని గలిబిలి చేశాడు. ఆ తర్వాత ఆదివారం నాడు వాక్యం చెప్పాక విశ్వాసులు అడుగుతూ ఉన్నారు, ఏంటండి ఇది, మీరేమో హల్లెలూయా అంటున్నారు, మేము కూడా హల్లెలూయా అంటున్నాం, అలా అనకూడదు, దేవుని స్తోత్రం అని చెప్పాలా
అని చెప్పి. ఏమైంది మీకు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే, మరి ఇలాగ పలానా పాస్టర్ గారిని మీరు పంపించారా, వారు ఇలాగ అద్భుతంగా చెప్పారు. ఓహో, అదా సంగతి, మంచిదే. దేవుని స్తుతించండి అని చెప్తున్నాం, కలిసి స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం అన్నా హల్లెలూయా చెప్పినా దేవునికి స్తుతే కలుగుతుంది. ఇరువురు కలిసి స్తుతించండి అంటే ఇంకెవరు స్తుతిస్తారు అంటే, మనం స్తుతించండి అని చెప్తుంటే మనతో ఉన్న దేవదూతలు ప్రభుని నిత్యము స్తుతిస్తున్నాయి. కనుక మనం హల్లెలూయా అంటే దేవునికి స్తుతి చెల్లించడమే. తెలుగులో స్తుతి చెల్లించండి, స్తుతించండి అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. అంటే దేవునికి మహిమ కలుగునుగా. కానీ మరి దేవునికి మహిమ కలుగుతుంది. తెలుగుకు ఇంగ్లీష్ కి చాలా మీనింగ్స్ మారుతాయి, పలికే పద విధానాలు మార్పులు కలుపుతాయి, కానీ అంతరార్థం ఒకటే. కనుక అది గమనించక సహోదరుడు ఏదో తెలియచేశాడు. తిమోతి మీద అలాంటి నమ్మకం అపనమ్మకం లేదు, వీళ్ళకి పరిపూర్ణమైన నమ్మకం. సంఘాన్ని బలపరిచి ఆదరించి ధైర్యం చెప్పి దేవుని ప్రేమను వారికి కనబరిచి వస్తాడు మాకు అని తిమోతికి నమ్మకం కలిగి పంపించారు. వాళ్ళు కలిగిన బాధలు వాళ్ళని కలవరపడకుండా, వాళ్ళ విశ్వాసంలో బలహీనమవ్వకుండా, వాళ్ళని ప్రోత్సహించటానికి, వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితుల నుంచి వారిని బయటికి లాగడానికి ఒక సాధనంగా భావించారు వాళ్ళు. ఏమి అద్భుతమైనటువంటి తర్పీదైంది చూడండి. పౌలు గారితో పాటు ఉండి తను నేర్చుకున్న విధానం చూడండి. ఈ రోజున ఎవరి దగ్గరైనా శిష్యత్వం చేస్తే, లేకపోతే ఏ సంఘంలోనైనా సేవకుడితో పాటు పరిచర్లో ఉండటానికి ఇష్టపడితే, లేదు వాక్యం నేర్చుకునే బైబిల్ విద్యార్థివే అయితే, నీ మీద ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి దైవజనుడు? నీకు నేర్పిస్తున్న ఆ దైవ సేవకుడు ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి? తిమోతి మీద ఉన్న నమ్మకం నీ మీద కూడా కలిగి ఉండాలి. అతడట బాధల వలన కలవరపడకుండా చూస్తాడట, విశ్వాసం విషయంలో బలహీనమైతే బలపరుస్తాడట, వారిని ప్రోత్సహిస్తాడట. అంత మాత్రమే కాదు, వారు అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయే, ఆ పరిస్థితులన్నీ కూడా వివరించి దైవ సేవకుడైనటువంటి పౌలు గారు ఏదైతే ఒక విధిని నిర్ణయాన్ని చేశారో అది వారికి సుస్పష్టంగా బోధిస్తాడని తెలుసు అని చెప్తున్నారు పౌలు గారు. మేము మీతో ఉన్నప్పుడు బాధలు తప్పవని ముందుగానే చెప్పాం కదా. ఇప్పుడు మీకు బాధలు వచ్చాయి కనుక మీరేం చేస్తారు? తట్టుకోలేక మీ విశ్వాసం సన్నగిలిపోయే పరిస్థితి ఉంటుందేమో అని మేము భావించాం. ఒకవేళ దుష్టుడు మిమ్మల్ని శోధించి మిమ్మల్ని ప్రేరేపించి, మేము ఇంత ప్రయాసపడ్డామే, ఈ ప్రయాస అంతా ఏమైనా వృధా అయిపోతుందేమో, మాకు కొంచెం ఆందోళన ఉంది, అందుకనే తిమోతిని పంపించాం అంటున్నారు. కానీ తిమోతి ఇప్పుడు మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చాడు. మీ విశ్వాసం గురించి, ప్రేమ గురించి అతను మంచి శుభవార్త కబురు తెచ్చాడు. ఆ మాట విన్న తర్వాత మిమ్మల్ని చూడాలని మాకు తీవ్రమైన ఆశ కలిగింది. అలాగేనే మీకు కూడా మమ్మల్ని చూడాలని ఆశ ఉందని చెప్పాడు. అతను చెప్పిన ప్రతి మాటను బట్టి మాకు అర్థమైంది, మా గురించి మంచిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని. మేము మీ మధ్యలో ఎలాగుండి పరిచర్య చేసామో వాటిని మీరు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నారని తను మంచి మాట చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది అంటున్నారు. నేటి దిన సంఘం ఎలాగుంది? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలు ఎలా ఉంటున్నాయి? విశ్వాసంలో బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? దేవుని ప్రేమలు వేరు పారుతున్నారా, ఎక్కడికక్కడ తుంచబడినట్లుగా మార్చబడుతున్నారా? శ్రమలు, శోధనలు, బలహీనతలు, ఇబ్బందులు కలుగుతుంటే
దేవుడు మాకు అన్ని బాధలు ఇచ్చాడని నిరాశతో దూరం అవుతున్నావా? ప్రతి బాధలోనూ దేవుని కృప అపరిమితంగా దొరుకుతుంటే ఆయన కృపలో ఆనందిస్తున్నావా? దుష్టుడు కొన్ని విషయాల్లో ప్రేరేపించి బలహీనం చేస్తుంటే వాడికి లొంగిపోతున్నావా? లేకపోతే దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తున్నావా? ఈ వాక్యం వింటున్నావు గాని గ్రహిస్తున్నావా? మత్తురాలై మత్తుడుగా వింటే ఏమి ప్రయోజనం లేదు. ఆసక్తి కలిగి దేవుని వాక్యం వినగలిగితే నీ హృదయంలో దైవికమైన ప్రభావం పనిచేస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితం విశ్వాసములో నిలకడ ఉండాలని, దేవుని ప్రేమలో వేరు పారబడిన వ్యక్తిగాను ఉండాలని. మా బాధలు మేము అనుభవిస్తున్న పరిస్థితులు మీ విశ్వాస కారణంగా మీ గురించి మాకు ఓదార్పు కలిగింది. మేమేమో ఆందోళన పడ్డాం, ఎలా ఉంటారో వారు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి విశ్వాసంలో బలహీనమైపోతారేమో అని ఆందోళన పడ్డాం. కానీ తిమోతి వచ్చి చెప్పాక మాకు ఓదార్పు దొరికింది. సంఘం వల్ల సేవకుడు ఓదార్పు పొందాల, సేవకుడు వలన సంఘం ఓదార్పు పొందాల. సంఘానికి నాయకుడిగా, సంఘానికి కాపురుగా ఉన్న దైవసేవకుడు సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను బలపరిచేటట్లుగా, ఆదరించేటట్లుగా, ప్రోత్సహించేటట్లుగా ఆత్మీయ జీవితాన్ని వారికి మరింత మెరుగుకరంగా మార్చడానికి ప్రభు రాకడకు నిత్యము సిద్ధపడిన వారే ఉండుటకు వారిని అలా సిద్ధం చేయాలా. కానీ ఈరోజు సేవకుడు అలా ఉన్నాడా? సంఘ బిడ్డలు అలాగే ఆత్మీయంగా మలచబడుతూ ఉన్నారా? ఒకవేళ అలాగే లేకపోతే చాలా ప్రమాదం, గలిబిలైపోతారు. కానీ వారి గురించి ఏం చెప్తున్నారంటే వారు ఓదార్చబడ్డారని చెప్తున్నారు. టెన్షన్ తగ్గిందమ్మయ్యా, వీళ్ళు బాగానే ఆత్మీయంగా ఉన్నారు అనే సంగతి అర్థమైపోయింది. ప్రభువులో నిలకడగా ఉంటే మేము బ్రతకగలుగుతాం. మీరు ప్రభువులో నిలకడగా లేకపోతే మేమేం చేయగలుగుతాం? మేము బోధించిన బోధ మిమ్మల్ని ఇంకను ప్రభులో స్థిరపరిచిందని తిమోతి వచ్చి మాకు చెప్తే మాకు అర్థం అయింది. అందుని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు కలిగి ఉన్న విధానాన్ని బట్టి మాకు ఆనందం వచ్చింది. ఆ ఆనందం పొందిన విధానాన్ని బట్టి మేము మనసారా కృతజ్ఞతలు దేవునికి చెప్పగలుగుతున్నాం అంటున్నాడు. సంఘాన్ని బట్టి దేవుని స్తుతించగలిగిన స్థితి ఎంత గొప్పది! మీ ముఖాలు మేము చూడాలని, అంత మాత్రమే కాదు, ఇంకొను విశ్వాసములో ఉన్న కొరత తీర్చాలని మేము ఆసక్తి కలిగి ఉన్నాం. ఎంత బాగున్నారని సాక్ష్యం చెప్పగా మరలా విశ్వాసంలో కొరత ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? క్రీస్తులో నమ్మకం ఉంచి హింసలు వచ్చినా స్థిరంగా నిలిచారు వాళ్ళు. వారి నమ్మకం పూర్తిగా పరిపక్వం అయిందని, లోపం లేనిదిగా ఉన్నదని కల్లబొల్లు మాటలు పౌలు వారికి చెప్పడం లేదు. వారి విశ్వాసం ఇంకా ఎదగాలని, ఇందుకోసం దేవుని వాక్యంలో నుంచి వారికి మరింత ఉపదేశం కావాలని, వారిని దర్శించి ఇలాంటి ఉపదేశాలు చేయాలని పౌలు ఎంతగానో ఆశపడుతున్నాడు. అంటే వారు ఇంకను విశ్వాసంలో బలపరచబడాలి అనేది పౌలు గారి ఉద్దేశం. నేను విశ్వాసంలో బలపడిపోయాను, స్థిరపడిపోయాను అని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇంకా లోపం ఉంటది. ఆ లోపం సరి చేసుకుంటూ క్రీస్తుకి సన్నిహితంగా మార్చబడుతూ ప్రభు రాకడకు సంసిద్ధం అవ్వాలి. ఇది కలిగి ఉండాలి. పౌలు గారు ఆశపడుతున్నారు, తండ్రి అండి దేవుడు ఏదో ఒక రోజు మమ్మలను
దగ్గరికి చేర్స్తాడని, మీ దగ్గరికి మమ్మల్ని నడిపిస్తాడని మాకు ఆశ ఉంది. మా పట్ల ప్రేమ ఎలా సమృద్ధిగా పెరుగుతుందో అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి మనుషులందరి పట్ల కూడా సమృద్ధిగా ఆ ప్రేమ పెరిగేలాగా ప్రభు మీకు దీవెనలు కలుగజేస్తాడు గాక. ప్రభు మీ జీవితాల్లో అలాంటి అనుగ్రహం అనుగ్రహిస్తాడు గాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం సమృద్ధిగా మార్చబడుట కొరకు మీరు ఒకరినొకరు దైవికమైన ప్రేమలో అనుగ్రహించుచున్న దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు పరిశుద్ధులందరినీ కూడా తీసుకుని వస్తాడు. అందుకే మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్ర విషయంలో ఏ నింద లేని వారిగా ఉండాలని, హృదయాలను సుస్థిరం చేయాలని ఆశపడుతున్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారమై, ఆయన రాకడలో ఎత్తబడేవారమై ఉండాలని, ఆయన వచ్చేటప్పటికి ఎలాగుండాలి అంట, పవిత్ర విషయములో అనిందులు, ఎవరు కూడా ఏ రకమైనటువంటి నింద వేయని వారుగా ఉండాలి, దైవికమైన ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆత్మీయంగా మీరు అలా స్థిరపరచబడి ఎవరు మీ మీద ఏ రకమైన నింద కూడా మోపకుండా అలాగున్న పరిపక్వత కలిగిన వారిగా బ్రతకాలని, మీ హృదయాలు ప్రభువులో స్థిరపరచబడాలి అని మనసారా కోరుకుంటున్నానన్నాడు. ప్రభు సేవకుడిగా నాకు కూడా అదే ఆశ ఉంది. సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా పరిపక్వత చెంది ఎవరి చేత ఎటువంటి నింద వేయించుకొని వారిగా ఉండి ప్రభులో హృదయాలు స్థిరపరచబడి ఉండగలిగితే, వారు ప్రభులో ఉన్నారు అనే మాట వినగలిగితే అంతకంటే గొప్పదైన భాగ్యమేది. బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ కొరకు సంసిద్ధులై మీ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటూ ఉండాలని మనసారా కోరుతూ మీకు ఆ శుభాన్ని, ఆ సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. అనేక పర్యాయాలు అపవాది మీకు గలిబిలి చేసి మీ విశ్వాసాన్ని సన్నగిలేలా చేసి మీ భక్తిని నాశనం చేయాలనే కంకణంతో రకరకాలైనటువంటి శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిదల, నిరాశ, మరణాపేక్ష, ఇతరమైనటువంటి పరిస్థితులకు లొంగిపోయే స్థితి ఎన్నడూ రాకూడదు. వాడు వేసే బాణాలకు లొంగొద్దు. వాడు వేసే కుతంత్రపు తలంపులు ఎప్పుడు మన దగ్గరికి రానికూడదు. వాడి యొక్క ఆలోచన ఎప్పటికప్పుడే లయమవ్వాలి. మన హృదయము నిర్మలముగా మార్చబడాలి. ఒక ప్రభావం కలిగిన వారిగా, శక్తివంతమైన జనాంగంగా మనం మార్చబడగలిగితే ప్రభు రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. అందుకే ప్రభు ప్రేమలో కట్టబడుతూ, నడిపించబడుతూ ఆయనలో స్థిరం కలిగి బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మనం వినుకుంటున్న దేవుడు దీవించును గాక. ఆమేన్.